హే గాయ్స్, సో ఇవాళ మా లాస్ట్ డే ఉబుద్లో అండ్ రేపు మార్నింగ్ మేము చెక్అవుట్ చేసి ఇంకా వెళ్ళిపోతాం ఇండియాకి. బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ మేము వెళ్ళేదైతే ఏటీవీ రైడ్. ఇంకా నేను మీకు క్లిప్స్ అవన్నీ యాడ్ చేస్తా. ఏటీవీ రైడ్ వెళ్తాము, అయూమ్ వాటర్ రివర్ రాఫ్టింగ్ చేస్తాము అండ్ లాస్ట్కి బాలి సఫారీ ఉంది. ఆ బాలి సఫారీ కూడా చేసేసి వచ్చేస్తాము. సో ఇవాళ మొత్తం ఈ ట్రిప్ ఇవాళనే లాస్ట్ డే. సో ఇవాళ అయితే ఈ ప్లాన్స్ అయితే ఉన్నాయి. చూడాలి, వెదర్ కూడా కొంచెం బాగానే ఉంది, ప్లెజెంట్గానే. ఐ హోప్ ఏం వర్షాలు ఏం పడకుండా కొంచెం పీస్ఫుల్గా ఉంటే ఇవాళ అనుకునే యాక్టివిటీస్ అన్నీ అవుతాయి. మేము ఏటీవీ రైడ్ అండ్ వాటర్ రివర్ రాఫ్టింగ్ అండ్ బాలి సఫారీ 3 చేయబోతున్నాం. కానీ ఏటీవీ రైడ్ ముందా రివర్ రాఫ్టింగ్ ముందా తెలీదు. వీలైతే రివర్ రాఫ్టింగ్ ముందు చేయించిన తర్వాత ఏటీవీ రైడ్ అంటున్నారు. సో లెట్స్ సీ. ఇప్పుడు వాటర్ రివర్ రాఫ్టింగ్కి వెళ్తున్నాము. మేము అన్నీ ఫిలప్ చేసేసాము, ఫామ్స్ అవన్నీ ఇచ్చారు వాళ్ళు. ఇంకా ఫొటోస్కేమో వాళ్ళు 6 lakhs per person లాగా తీసుకున్నారు. ఈచ్ యాక్టివిటీకి 6 lakhs ఏమో ఏటీవీ రైడ్, ఇంకో 6 lakhs ఏమో వాటర్ రివర్ రాఫ్టింగ్కి పర్ పర్సన్ అంటే. ఇంకా అది ఇక మేము ఎట్లన్నా ఒకటే దాని మీద ఉంటాం కాబట్టి మేము 2 తీసుకున్నాము. 1 person లాగా తీసేసుకున్నాము. ఇప్పుడైతే మేము పైకి ఎక్కుతున్నాం. హలో హలో Bintang is awesome. In India, Kingfisher. సో మేము ఇప్పుడైతే వెళ్తున్నాం ఇంకా రివర్ రాఫ్టింగ్కి. దీంతో అది మాత్రం పక్క ఎలానా తడిచిపోతా అని నేను ఇంకా టీషర్ట్ తీసేసి ఓన్లీ ఇది ఒకటే సూట్ వేసేసుకున్నా. నెక్స్ట్ ఏటీవీ రైడ్కి నేను తెచ్చుకున్న షర్ట్ వేసుకుంటా, టీషర్ట్ వేసుకుంటా, అయిపోతుంది. సో ఇది ఆల్మోస్ట్ ఒక 12 kilometers రైడ్ అంట. ఆ 12 kilometers రాఫ్టింగ్ ఇది. ఒక వాటర్ ఫాల్ దగ్గర 2 stops ఉంటాయండి. సో మమ్మల్ని వ్యాన్లో అయితే తీసుకొచ్చారు. డ్రాప్ పాయింట్కి రావడానికి మాకైతే ఆల్మోస్ట్ 15 minutes పట్టింది. సో అక్కడ మేము దిగేసి ఇంకా ఒక 15 minutes వాక్ అయితే ఉంది కిందికి. వాటర్ దగ్గరికి అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే మేము ఫోన్లు ఇచ్చేసి ఇంకా దాంట్లో కూర్చోబోతున్నాము. అందరం రెడీగా ఉన్నాం వెళ్ళడానికి. ఇప్పుడైతే ఆయననే తీసుకొని వెళ్తున్నాడు మమ్మల్ని.
1 hour అయిపోయింది. 1 hour తర్వాత ఒక 5 minutes బ్రేక్ ఉండదంట. నేనైతే నాకు ఫుల్ ధూప్ అవుతుండే, ఒక కోకోనట్ తీసుకొని కొబ్బరి బొండం మీద ఆయిస్తున్నాము. నేను కకిల్ అదేమో కొబ్బరి బొండం నార్మల్గా హైదరాబాద్లో ఉన్నట్టు ఇంత చిన్న ఉండదు, అది ఇంత పెద్ద ఉంది. దాని సరిపోయాను. సో మాది వాటర్ రివర్ రాఫ్టింగ్ అయిపోయింది. ఇప్పుడు ATV రైడ్కి వెళ్తాం నెక్స్ట్. కానీ అంతకుముందు లంచ్, వీళ్ళ లోకల్ లంచ్ కూడా ఉన్నది మా ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ అది. సో లంచ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే లంచ్ చేసిన తర్వాత ATV రైడ్. ఆల్మోస్ట్ 3 hours అయ్యింది ఈ రివర్ రాఫ్టింగ్కి. ఇప్పుడు నెక్స్ట్ ATV ఉంది. నాకైతే ఏం కాలేదు, బాగుంది, ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ ఆ రివర్ రాఫ్టింగ్ కన్నా ఎక్కువ నేను స్టెప్స్ ఎక్కి దిగడంలోనే అలసిపోయినా. మా ఫుడ్ అయితే వచ్చేసింది. మేము ఇక్కడ చికెన్ అండ్ డక్ అయితే ట్రై చేసాము. ఇది అయ్యాక మేమైతే ATV రైడ్కి స్టార్ట్ అయిపోయాం. హాయ్ గైస్, మేము ఇప్పుడైతే ATV రైడ్ ఇంకా వాటర్ రాఫ్టింగ్ అయితే అయిపోయింది మాది. మేము ఇప్పుడు బాలి సఫారీకి వెళ్తున్నాం. అండ్ వెళ్ళే ముందు మేము ఈ రెండింటికి ఒక రేటింగ్ ఇద్దాము అని అనిపించింది.
మాకు రెండిట్లో ఎక్కువ నచ్చింది అయితే ఏటీవీ రైడ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్, రివర్ రాఫ్టింగ్ కూడా బాగున్నది. కానీ రెండిట్లో నాకైతే ఏటీవీ రైడ్ అయితే బాగా అనిపించింది. మన ఇండియాలో కూడా అనిపిస్తుంది, ఎందుకంటే డ్రైవ్ చేసింది ఈయన. నేను ఇంకలుగా వచ్చింది, నాకైతే చుక్కలుగా అనిపించింది. కానీ మీరు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. మస్తు ఫన్ ఉంటుంది ఏటీవీ రైడ్ చేస్తుంటే. ఇంకా బైక్ రైడర్స్కి అయితే ఇంకా అది పెద్ద ఫన్, అది చాలా పెద్ద ఫన్ అది. సో అవుట్ ఆఫ్ 10 ఏటీవీ రైడ్కి నేను ఆల్మోస్ట్ 8 ఇస్తా. చాలా బాగుంది అది, బాగా నచ్చింది. అక్కడ వాటర్లో వెళ్ళడం కానీ అదన్నీ బాగా నచ్చింది. అండ్ రివర్ రాఫ్టింగ్కి నేను 6.5 ఇస్తా. అది కూడా బాగానే ఉన్నది, బాగాలేదని కాదు. కానీ నేను ఇండియాలో రిషికేష్లో చేశాను రివర్ రాఫ్టింగ్. అక్కడైతే నేను ఆల్మోస్ట్ 9.5 అంత రేటింగ్ ఇస్తా. కానీ దాంతో దీన్ని కంపేర్ చేస్తే 6.5 to 7 ఇవ్వాలని ఉన్నది. మీరు ఒకవేళ అంత అడ్వెంచరస్ కాదు, నార్మల్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు రివర్ రాఫ్టింగ్ అంటే బాగుంటుంది. మీరు ఒకవేళ రిషికేష్లో చేసి ఇక్కడికి వచ్చి చేస్తే మీకు కొంచెం నార్మల్గా అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం మీకైతే ఆల్మోస్ట్ 8 అంత రేటింగ్ ఇచ్చేస్తారు మీరైతే. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే నేను రికమెండ్ చేస్తా. చాలా బాగుంటుంది రివర్ రాఫ్టింగ్ కూడా. అండ్ మీరంతా డీప్కి కూడా వెళ్ళరు, లైక్ అంటే లైక్ అంత హైట్ కూడా ఎక్కువ ఉంటుంది రివర్ది, నార్మల్గా ఫ్లో అవుతుంటుంది. బాగుంటుంది. ఆ వీడియోస్ అన్నీ చాలా బాగా వచ్చాయి, ఫొటోస్ అన్నీ చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు రవలి చెప్తుంది తన రేటింగ్స్ ఎంతో. రివర్ రాఫ్టింగ్కి నేను 7 ఇస్తా. అండ్ ఏటీవీ రైడ్కి అయితే నేను 7.5 ఇస్తా. ఎందుకంటే బాగుండే ఆ రైడ్, చాలా థ్రిల్లింగ్ ఉండే అండ్ అట్ ద సేమ్ టైం చాలా స్కేరీగా కూడా ఉండే. సో నెక్స్ట్ మేము బాలీ సఫారీ వీడియో చూస్తాం. ఇది మేము వెళ్ళేది నైట్ సఫారీ. ఇంకా అంటే నైట్ ఏం జంతువులు కనిపిస్తాయో నాకు తెలియదు. నేను ఎప్పుడు మార్నింగ్ జూనే పోయినా కానీ నైట్ జూ ఎప్పుడు పోయినా పెద్దగా ఏం కనిపించదు. కానీ ఏదో వీళ్ళు నైట్ సఫారీ అని చెప్పి పెట్టినారు, మరి చూడాలి అంతగానం ఏం కనిపిస్తాయి నైట్లో.